ఐపీఎల్ 2026 సీజన్ కోసం అబుదాబిలో మంగళవారం జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక అన్క్యాప్డ్ ఆటగాడిపై భారీ మొత్తాన్ని ఖర్చు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కార్తిక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ధరతో కార్తిక్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ఆటగాడిగా గతంలో అదే ధరకు అమ్ముడైన ప్రశాంత్ వీరోతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోవడంతో కార్తిక్ శర్మ ఆనందానికి అవధులు లేవు. అతని సంతోషానికి ముఖ్య కారణం ఎంఎస్ ధోని. ధోనితో కలిసి ఆడటం, ఆయన నుంచి నేర్చుకోవడం కోసం తాను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కార్తిక్ తెలిపాడు. జియోతో మాట్లాడిన కార్తిక్, ముందుగా నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి సహకారం లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకోలేకపోయేవాడిని. మా కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో అందరూ పండుగ వాతావరణంలో డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాడు. వేలం ప్రక్రియ సమయంలో తాను పడిన ఆందోళనను, ఆ తర్వాత కలిగిన సంతోషాన్ని కార్తిక్ వివరించాడు. బిడ్డింగ్ మొదలైనప్పుడు నా పేరును ఎవరు కొనుగోలు చేయరేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ బిడ్ పెరిగిపోతున్న కొద్దీ నా కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగలేదు. వేలం పూర్తయిన తర్వాత కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి నాకు మాటలు దొరకడం లేదు అని కార్తిక్ తెలిపారు. కార్తిక్ శర్మ గత సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముఖ్యంగా తన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, ముఖ్యంగా సిక్సర్లు కొట్టే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతను ఇప్పటి వరకు ఆడిన 12 టీ20 మ్యాచ్ల్లో 164 స్ట్రైక్ రేట్స్లో 334 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఏకంగా 28 సిక్సర్లు వచ్చాయి. రంజీ ట్రోఫీలో ఈ సామర్థ్యం వల్లే గుర్తింపు వచ్చింది. అతని భారీ హిట్టింగ్ సామర్థ్యాన్ని చూసే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అతనిపై ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడానికి ధైర్యం చేసింది.